పౌల్ట్రీ యాజమాన్యం చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. చికెన్ అలాగే ఎగ్స్ కోడిగుడ్లు తినిపించాలి బలవంతంగా అనేది తినిపిస్తున్నారు కూడా. దానికి ఒక కొత్త వినూత్న మార్గం ఎంచుకున్నారు. చికెన్ మేళాలంట. ఎక్కడికక్కడ ఇప్పుడు చాలా చోట్ల ప్రధానంగా గోదావరి జిల్లాలో చికెన్ మేళాలు పెడుతున్నారు. బర్డ్ ఫ్లూ లేదు అంటూ హ్యాచరీల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో వీళ్ళు ఏంటంటే చికెన్ పకోడీ, చికెన్తో భోజనం, చికెన్ స్టార్టర్స్, అలాగే ఫ్రైడ్ ఎగ్స్, కోడిగుడ్లు అనమాట. ఇవన్నీ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఉడకబెట్టిన కోడిగుడ్లు తుని, పిఠాపురం, కొత్తపల్లి, భీమవరం ఇలాగ పలు ప్రాంతాల్లో అంటే పౌల్ట్రీస్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. అంటే ఎలాగైనా బర్డ్ ఫ్లూ వల్ల ఎలాంటి నష్టం లేదు, బర్డ్ ఫ్లూ వల్ల ప్రజలకు ఏమీ కాదు అని చెప్పే ప్రయత్నం అంతే తప్ప బర్డ్ ఫ్లూ రాదు, బర్డ్ ఫ్లూ తగ్గిపోయిందని ఇంకా ఎవరు ఏం చెప్పట్లేదు. అలాగే పౌల్ట్రీలు బాగా కుప్పకూలిపోతున్న నేపథ్యంలో చికెన్ షాపులు వెలబడిపోతున్నాయి, కోడిగుడ్ల షాపులు కూడా వెలబడిపోతున్నాయి. ఎవరు వెళ్ళట్లేదు వాటి దగ్గరికి, ఎవరు కొనుక్కుని తినే సాహసం చేయట్లేదు. అలాంటి వాళ్ళలో అవగాహన కల్పించే ప్రయత్నం, ఎందుకంటే చాలా రోజులు సైలెంట్గా ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళకి రుచి చూపిస్తే, అంటే ఏదో అంటారు కదా రుచి మరిగితే వదలరని, అలాగా మళ్ళీ ఒకసారి వాళ్ళు ఆ టేస్టీ చికెన్ కనుక తినిపించేస్తే మళ్ళీ చికెన్ తినడం మొదలవుతుంది. మళ్ళీ యథావిధిగా బర్డ్ ఫ్లూ అనే అంశాన్ని మర్చిపోతారు అనేది. కాకపోతే అంత బలవంతంగా వైరస్ ఉన్న కోళ్ళని చంపేసి అందులో 100 డిగ్రీలు లేదంటే 75 డిగ్రీలలో ఉష్ణోగ్రతలో ఉడికించేసుకుంటే ఆ వైరస్ చచ్చిపోద్ది, చచ్చిపోయిన తర్వాత మీరు తినేయండి అని అంత బలవంత రుద్దుడు ఎందుకో అర్థం కాదు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ చికెన్ మేళాలు అందరు నాకట్టుకుంటున్నాయి.